సో హాయ్, దిస్ ఇస్ సోనియా భార్గవి, సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సెస్ కమ్యూనిటీ. సో మీ ముందుకు వచ్చాను. గ్రేట్ మార్నింగ్ అండి. సో ఎవ్రీడే మనకి రోజు ఒక రకమైన అంటే మంచి మంచి టాపిక్స్ కోచెస్ మీ ముందుకు వస్తున్నారు కదా, సేమ్ మోటివేషనల్ అనమాట స్టోరీ. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఒక గ్రద్ద అంటే ఈగల్ రీబర్త్ అండ్ రీబిల్డ్ ఎలా చేసుకుంటుందో ఒక పక్షి అనేది, దాని నుంచి మనం మోడల్ ఆఫ్ ద స్టోరీ అనేది తెలుసుకున్నాము. సో ఒక గ్రద్ద అనేది 70 years అనేది బ్రతుకుతుందండి. అంటే ప్రపంచంలో హైయెస్ట్ ఇయర్స్ పెరగడం అనేది, అంటే బ్రతికి ఉండడం అనేది ఒక గద్దకు మాత్రమే ఉందన్నమాట. సో మనకు తెలిసిందే. అండ్ హై లెవెల్లో ఉంటుంది. అంటే నార్మల్ బర్డ్స్ నార్మల్ లాగానే కొద్దిగానే అంటే ఫ్లై చేస్తుంటాయి. బట్ గద్ద మాత్రము అసలు మనకు కనిపించని హైలో ఉంటాయి అనమాట. ఎందుకుంటాయంటే దానికి ఉన్నంత ఎగ్జాంపుల్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, సపోజ్ వర్షం వస్తుంది అనుకోండి. వర్షం ఎప్పుడు వస్తుంది? మబ్బుల కిందనే మనకి వాన వస్తుంది. అదే మబ్బుల పైన వర్షం ఉండదు. సో గ్రద్ద ఏం చేసుకోవాలనుకుంటుంది అంటే, నేను ఇక్కడ కాకుండా ఎక్కడైతే ప్రాబ్లమ్ వస్తుందో అక్కడ కాకుండా మబ్బులకు దాటుకొని చొచ్చుకొని పోయి పైకి వెళ్ళిపోతే నాకు ఎలాంటి ఇంకా హాయిగా ఉంటుంది కదా, ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది కదా, అంత పెద్దగా బిగ్గా ఆలోచిస్తుంది అనమాట గద్ద. అండ్ ఇంకోటి ఏంటంటే, గద్దకి అంటే నార్మల్గా ముక్కు షార్ప్ ఉంటుంది. అండ్ అది చూసే చాలా దూరంగా క్యాచ్ చేస్తుంది. ఎక్కడో పైన ఉంటుంది, కింద డీప్గా సీలో ఉండే స్టాప్ అని పసిగడుతుంది. సో ఆ విధంగా షార్ప్ అయి ఉంటుంది అనమాట. షార్ప్ అయ్యి అంటే మైండ్ ఎంత షార్ప్ ఉంటుందంటే అలర్ట్గా ఉంటుంది అనమాట ప్రతిదీ. సో ఆ విధంగా గద్దకి ఒక 70 years అనేది ఏదైతే మీకు చెప్పానో అంటే లైఫ్ ఉంటుంది అనేది. సో ఆ తర్వాత ఒక 40కి వచ్చేసరికి ఏమవుతుందంటే, గద్ద అప్పుడే దీనస్థితిలో వస్తుంది. అంటే లైక్ ఓల్డ్ ఏజ్ అయిపోవడము అండ్ మైండ్ షార్ప్ ఉండలేకపోవడము, ఏదైతే షార్ప్ ముక్కు ఉంటుంది కదా అది కాస్త కొంచెం పొడవుగా అయిపోయి, కొంచెం లావుగా అయిపోయి, ఏదైనా క్యాచ్ చేయకపోవడం, ఇట్లాంటిది అనేది కొన్ని మార్పులు సహజంగా చేంజ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ మన బాడీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా అయితే మనం మళ్ళీ చేంజ్ అవుతామో, సో గద్ద కూడా ఏం చేస్తుందంటే తనకు కూడా ఒక లైఫ్ అనేది కావాలి, 30 years ఇంకా బతకాలనే ఆశ ఉంటుందన్నమాట. ఆ చిన్న పక్షి పెద్ద పక్షి కానీ మనకి చిన్న పక్షి అనిపిస్తుంది. సో అంత అంటే పక్షులలో రాజు ఎవరంటే గద్దనే. ఈవెన్ జంతువులలో కింగ్ ఎవరంటే లైనే, టైగర్ అంటారు. సో ఇంతకు మించిన వాళ్ళు ఇంకెవరు ఇంకా మనకి చెప్పలేము. అండ్ భారీగా ఉండేది ఏనుగు. సో ఈ విధంగా జంతువులలో, పక్షులలో ఈ విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు లైఫ్ని ఎలా లీడ్ చేసుకుంటున్నారు అనేది ఒక చిన్న అంశం అనేది మీకు చెప్పడానికి జరుగుతుందన్నమాట ఇక్కడ గద్ద గురించి. సో 70 years వరకు లైఫ్ ఉంటుందని చెప్పాను కదా. సో 40 years వరకు అది ఓల్డ్ అయిపోతుంది అనమాట. సో ఓల్డ్ అవ్వగానే నార్మల్గా అయితే మనకి ఓల్డ్ అయిపోయామని బాగా బాధపడుతుంటాం. అయ్యో నేను లేవస్తానా, నాకు ముందు ఫ్యూచర్ ఎట్లా అని బాధపడి కూడా ఆడే ఉంటాం. కానీ గద్ద ఏం చేస్తుందంటే, ఇంకా 30 years ఎలా బతకాలి అని ఆలోచిస్తూ అది ఏం చేస్తుందంటే, ఒక కొండపైకి వెళ్ళిపోయి ముక్కుని బాగా బాధించుకుంటుంది. ఆ ముక్కుని కట్ చేసుకుంటుంది అనమాట. చాలా బలమైంది కదా, కట్ చేసుకుంటుంది. ఎంత పెయిన్ ఉంటుందండి ముక్కుని కట్ చేసుకోవడం అంటే, కుట్టుకొని దాన్ని మొత్తం గీక్కొని ఆ ముక్కుని అనేది బర్స్ చేసుకొని మళ్ళీ కొత్త ముక్కుని అనేది రావడానికి ఒక 6 months పడుతుంది దానికి. సేమ్ అట్లానే గోల్డ్ ఉంటాయి కదా, గోల్డ్తో ప్లకింగ్ చేసుకుంటుంది. ఏంటి ఫెదర్స్ని, ఏదైతే బరువుగా అయినా ఫెదర్స్ని పీకేసుకుంటుంది అనమాట. గుచ్చుకుంటుంది, హర్ట్ చేసుకుంటుంది. తిండి తిప్పలు లేకుండా ఒక తపస్సులాగా చేస్తుంది కొండలలో పోయి. ఎందుకు చేస్తుంది అంటే, తనని తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది కష్టమని తెలుసు, కానీ ఇది చావాలా బ్రతకాలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో తనని తాను చేంజ్ చేసుకొని బ్రతకాలా, లేదు ఇక్కడితో 40 ఏళ్ళతోనే చచ్చిపోవాలా. సో ఒక డెసిషన్ అనేది ఒక పక్షి తనకంటూ ఒకటి రోల్ మోడల్గా తయారైపోయి ఒక 6 months తిండి తిప్పలు లేకుండా అట్లా కష్టపడుతూ ఉంటే కొత్తగా ముక్కు వస్తుంది షార్ప్గా, మళ్ళీ కొత్తగా ఫెదర్స్ వస్తాయి 6 months తర్వాత. అంటే కొత్తగా తయారైపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, అబ్బా మళ్ళీ నాకు జీవితం వచ్చిందని చెప్పేసి రీబిల్డ్ చేసుకుంటారు తనకి తాను. ఈ విధంగా ఇక్కడ మోటివేషన్ చేయడానికి కాదు స్టోరీ. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మీకు ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినా కూడా అక్కడ ఆగిపోకండి. కొంచెం ముందుకు చెప్పేసి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా మనం గ్రోత్ అవ్వాలనేది ఆలోచించుకొని, ఒక పక్షి ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం మానవ జన్మ, మన హ్యాండ్స్లో ఏదైనా చేసుకోగలిగే శక్తి మనకు ఉంటుంది, అవునా? సో మనం ఎందుకు అట్లా ఆలోచించలేము? సో ఇక్కడ ఏంటంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఒక పక్షి మాత్రమే రీబోర్న్ అవ్వడానికి అంతగా కసిగా ప్రయత్నిస్తే, మనం ఎందుకు ఈ విధంగా హెల్ప్ తీసుకొని ఇప్పుడు డైట్ చేస్తే మీకు మళ్ళీ రీబోర్న్ అవుతుంది. అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక కొత్త లైఫ్ అనేది రావచ్చు. అంతే కదండి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం అంటే సామాన్యం కాదు. ఆ విధంగా మీకు ఇలాంటి ఇప్పుడు మార్నింగ్ కాల్స్ ఉన్నాయి, నేను ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తున్నట్టే కదా, మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా. సో ఈ విధంగా మీరు ఒకటే దగ్గర ఆగిపోకుండా ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, పక్షికి తెలుసు 70 వరకు బతుకుతా అని. సో 40 వరకు దానికి ఏజ్ అయిపోయింది. సో బతకలేనని చావాలా బతకాల రెండిట్లో ఆప్షన్ తీసుకుంటే అది బ్రతకడానికి ప్రయత్నిస్తుంది కష్టపడైనా. సో అదే విధంగా మనం కూడా, మనకు 100 years ఉంది, 70 years కాదు, మనకు 100 yearsలో మనం ఇంకెంతగానో మనం ముందుకెళ్ళాలి, అవును కదా. సో నాకైతే నచ్చింది ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.